కూడా ఇచ్చిన ఇద్దరికి యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఇశ్రాయేలుకు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. సరిచేయాలనే ఉద్దేశం ఆయనకి. వాళ్ళు వింటలేదు. 13వ వచనం. ఏం చేయాలంట? ఇష్టం వచ్చినట్టు తిరిగావే, ఆ దోషాలన్నీ ఒప్పుకోమని ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. విన్నారా? లేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 20 సంవత్సరాలు చెప్పాడు. వీళ్ళకి 20 సంవత్సరాలు బోధ చేశాడు ఇర్మియా. అందుకనే వాళ్ళు వినకుండా చివరి అధ్యాయంలో బబులోను రాజు చెనకు వెళ్ళిపోతారు 70 సంవత్సరాలు. అప్పుడు రాసినదే దాని పక్క గ్రంథము విలాపవాక్యాలు. విలాపం అంటే ఏడవటం. వీళ్ళు నా మాట వినలేదు, వీళ్ళు దోషాన్ని ఒప్పుకోకుండా ఉండటం వల్ల ఇలా జరిగింది వీళ్ళకి అని చెప్పి ఆ మొదటి అధ్యాయంలో అంటాడు, సమాజముగా కూడుట మానివేసిరి అని అంటాడు. ఎందుకని? ఈరోజు ప్రార్థన అంటే కూడుకొని మా దోషములన్నీ సరిచేదేవా అని అడిగే మనుషులు తగ్గిపోయి ఆదివారపు ఆరాధనకు వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. పోనీ ఇంట్లో అన్నా చేసుకుంటున్నావా? అది ఏమంటున్నాడు? ఇటు అటు తిరిగిన దోషం. ఎటు అటు తిరిగావు? నాకు తెలియదు, అది నీకే తెలుసు. ఎక్కడెక్కడ తిరిగావు, ఎందుకు తిరిగావు, అవసరమై తిరిగావా, అవసరం లేకుండా తిరిగావా, ఎవరికన్నా ఇష్టం కలిగించాలని తిరిగావా, దేవుడికి ఇష్టం కలిగించాలని తిరిగావా, ఏది తిరిగావో అనేది చెప్పలేదు. కానీ నువ్వు ఇటు అటు తిరిగావు. అంతకుముందు రాశాడు ఏంది అని రాశాడు? ప్రతి చెట్టు కింద. ఏమంటే చెట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా బయట ఉంటాయి. బయట ఎక్కువ ఉంటాయి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల కింద ఉన్నారంట. ఏమండి ఈ కార్తీక మాసం వస్తే అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళి వండుకొని తిని డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, ఆటలాడుతూ ఉంటారు. క్రైస్తవులు చేయొచ్చా? క్రైస్తవులు కార్తీక మాసం కార్తీక సమారాధన చేయొచ్చా? చేయకూడదుగా. అదే పచ్చని చెట్లు అంటే పచ్చని చెట్లు కూర్చొని వాళ్ళు వంటలు వండుతారు, అక్కడే దేవుణ్ణి పెట్టుకుంటారు, పాటలు పాడతారు, పూజ చేసుకుంటుంటారు. దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ మాట కూడా చెప్పడానికి ఇష్టపడలేదే మీరు? అంటే ఒప్పుకోమయ్యా, మేము ఇలాగే ఉంటామయ్యా అర్థమా? ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ చరణం. 32వ కీర్తన. ఎవరు ధన్యులు? మన పాపానికి మనము ప్రాయశ్చిత్తం పొందినప్పుడు ధన్యులు. ఆ ప్రాయశ్చిత్తం పొందాలంటే ప్రార్థన ఉండాలి, రక్షణ ఉండాలి, బల్లారాన్ని తీసుకుంటూ నీ దోషాలు నువ్వు ఒప్పుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు ఇది. 32వ కీర్తనలోనే 5వ చరణం. ఏం చేస్తానంటున్నాడు భక్తుడు? నీ సన్నిధిలోకి వచ్చా, నేను నా దోషమును కప్పుకోను, ఒప్పుకుంటానయ్యా. నిజంగా వాక్యాలు వింటే, నమ్మితే, నడిస్తే ధన్యత అంతో, లేకపోతే ధన్యత లేదు. బ్రతుకుతున్నామన్న పేరైతే ఉంటుంది. ఏమండి అడుక్కునేవాడు బతకట్లా, వాడు ఏమైనా చచ్చిపోతున్నాడు ఎమ్మటే. వాడికి ఇల్లు లేదు, వాకిలు లేదు, గుడ్డలు లేదు, సబ్బు లేదు, క్రాప్ లేదు, రోడ్డు మీద పడుకుంటాడు. వర్షం వచ్చినా, చలి వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా వాడు కూడా బతుకుతున్నాడు కదా. మరి మనం కూడా అలాంటి వాడు కదా. వాడికి ధన్యత లేదు.
వాడికి ధన్యత లేదు, అందుకని అక్కడ ఉన్నాడు వాడు. ధన్యత ఉన్నవాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటారు. ధన్యత ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఉంటారు. ధన్యత ఉన్నవారు దేవుణ్ణి కనపరుస్తారు. ధన్యత ఉన్నవారు సక్రమంగా నడుస్తారు దేవుని యొక్క ప్రేమలో. మరి ఆదాము, అవ్వలు, కయ్యను, మరి అలాగే ఆకాను, ఇస్కరియోతు, యూదా, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పాపాలని ఒప్పుకోలేరు, కప్పుకున్నారు. దేవుడు వచ్చి అడిగినా కూడా, ఏంటి ఆదామా నేను తినొద్దన్న పండు తిన్నావంటే, తిన్నాను ప్రభా నన్ను క్షమించు అల్లా. ఏమన్నాడు? ఇదిగో నువ్వు ఇచ్చావే నాకు ఒక భార్యని, ఆమె తీసుకొచ్చింది అన్నాడు. ఎవరి మీద పెట్టాడు నెపం? భార్య మీద పెట్టాడు. ఏమమ్మా ఏది ఈ పని చేసావు అని ప్రభువారు అడిగితే, అయ్యా నాదేం తప్పులేదు, ఆ పాము నన్ను మోసం చేసింది. ఎవరా పాము? సాతాను. అంటే సాతాను మోసం చేస్తే పడిపోతావా దేవుడి మాట వినకుండా? అలాగే భార్య తెచ్చి ఇచ్చిందని అది ఏదైనా సరే తినేస్తావా? ఒకసారి మా ఇంటికి ఎవరో అదేదో పెళ్ళి అయిపోతే ఏదో బాగా పంపుతారంట కదా, ఏంటి సూడిదిలా ఏం పంపుతారు పెళ్ళైతే? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటింటికి ఏదో పంచుతారు, అరిసెలు అయ్యేవో పంచుతారు. ఏమంటారు దాన్ని? యార్నాల, యార్నాలంట. అది పంపించారు. అంటే మా తెలిసిన వాళ్ళే బాగా కొంచెం రిచ్ పీపుల్ పంపించారు. అన్నీ నేతి, దాదాపు కేజీ ఉన్నాయి, రకరకాల స్వీట్లు అవేవో పెట్టారు. సరే నాకు ఇష్టం కదా తింటాం, బాగా పోయి తిందామని ప్యాకెట్లు తీద్దామని అనుకుంటుంటే ఏమండా అంటే, ఏమమ్మా అవి ముట్టుకోకూడదు, అవి మనం ముట్టుకోకూడదు. అవి అన్నిలు వాళ్ళు చేసి వాళ్ళ అమ్మాయి కోసం దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గుమగుమలాడిపోతా ఉన్నాయి, నేతి రాసింది దాని మీద, నేతి అని, కాస్ట్లీ, వదలబుద్ధి అవ్వట్లేదు. కానీ దేవుడి వాక్యం పీకుతా ఉంది. నాది గాంధీ ఏది ముట్టుకోవద్దని చెబితే తింటావా అన్నాడు దేవుడు. వద్దు ప్రభా, తీసుకెళ్ళి అంట్ల దగ్గర పడేసింది. పనమ్మాయి వచ్చింది, పనమ్మాయి తీసుకుని, మా పనమ్మాయికి రక్షణ లేదు, భవాని అనే అమ్మాయికి. కాబట్టి వాళ్ళు బాగా తిన్నారు. నేను ఎవరిని ఆశీర్వదించాడు? వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. యవ్వన కాలంలోని భర్త చచ్చిపోయాడు. అది కాకుండా మామూలు సాగు కాదుగా. ధన్యత ఎక్కడ? దేవుడిది కాదని వద్దన్న దాన్ని చేసి బాగుపడిన వాళ్ళు కనపడతారా? లేదు. మనం వాళ్ళలోకి వెళ్ళకూడదండి. ఉంటారు ఫ్రెండ్స్, ఉండదా? ఉంటారు, అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. మేము ఉద్యోగంలో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే మా చుట్టుపక్కలంతా కూడా హిందువులే. మరి ఆల్రెడీ నేను హిందువులో నుంచి వచ్చాను కాబట్టి ఉంటాయి. కానీ దేవుడు వద్దన్నాడు కాబట్టి నాకు ఒక హెచ్చరిక చేసేటువంటి నాకు ఒక బిడ్డని దేవుడు మా ఇంట్లో వచ్చాడు. ఆమె హెచ్చరిక చేయకుండా తినేసేవాడిని. ఎందుకంటే ఎవరు పంపించారు నాకు తెలియదుగా. ఇక్కడ మా ఇంటికి చాలామంది స్వీట్లు, ఆటలు, కూరలు అన్నీ పంపిస్తూ ఉంటారు. ఎవరేది పంపించారని ఎవరో అడగండి. దేవుని యొక్క ప్రేమలో కీర్తన 51వ సంకీర్తన 3వ చరణం ఏంటంట? దావీదు అంటున్నాడు, నా అతిక్రమాలు నాకు తెలుసు. ప్రార్థన చేస్తున్నానా, సరిగా వస్తున్నానా, మరి ఇంట్లో సక్రమంగా నడుస్తున్నానా, నేనేం చేస్తున్నాను, నేనేం చూస్తున్నాను, నా దేవుడు ఘనత వచ్చినట్టుగా నడుస్తున్నానా లేదా, నా అతిక్రమాలు నాకు తెలుసు. చదువు. ఎక్కడుందంట పాపం? ఎదుటే ఉందండి. కాబట్టి నన్ను హిస్సోపుతో కడుగు అని అడిగాడు కింద. ఎలా కడగాలంట? హిస్సోప్ అంటే మనం సున్నం కొట్టుకునే కుంచె ఉంటుంది చూసారా? ఇప్పుడు బ్రష్లు వచ్చేవి, ఎదురు కుంచెలు ఉండేవి, నార కుంచె. ముగ్గు అది సున్నపురాలు తెచ్చుకొని నానబెట్టుకొని ఏమండి దాన్ని వడగట్టుకొని ఆ సున్నాన్ని గోడకు కొట్టేవాడు. భలే ఘాటుగా ఉంటుంది. కుంచెతో కొట్టేవాడు. అది హిస్సోప్ అంటే. కుంచెది హిస్సోప్ అంటే కుంచెం. దేవుని ప్రేమించిన పిల్లరా అడిగాడు, చదవండి అన్నమాట. హిస్సోపుతో
తెల్లగా తెల్లగా. అబ్బా అబ్బా, మరి నల్లటోళ్ళు ఎట్లాగండి? అది అనబాక, నల్లటోళ్ళ గురించి మాట్లాడకండి. తెలుపు అంటే శరీర రంగు కాదు, హృదయపు రంగు, హృదయాన్ని కడుగుతుంది. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, నా అతిక్రమాలు దాచిపెట్టక నీ యందు నేను ఒప్పుకుంటాను, దాచిపెడితే వర్ధిల్లం. 28:13. ఏంటంట? దాచిపెడితే. ఏం దాచిపెట్టాలి చెప్పండి? రక్షణ దాయాలా? సాక్ష్యం దాయాలా? వాక్యాన్ని దాయాలా? పాపాన్ని దాస్తావు కదా, ఒప్పుకోవు కదా. కానీ వాక్యం చెప్తా ఉంది, ఏమని చెబుతుందండి? అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లుడు. ఇంకొక మాట ఉంది కింద, చదవమ్మా తర్వాత. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. వర్ధిల్లడు. కనికరం కావాలా? వర్ధిల్లకపోవడం కావాలా? కాబట్టి దేవుడిని ప్రేమించండి, వర్ధిల్లాలి. యేసన్న గారు ఒక అక్కగారు చక్కగా ఆ పాట పాడు, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమ. ఎంత చక్కగా! ఎక్కడ నాటబడ్డారు? దేవుడి మందిరం. కీర్తనగారు అంటాడు, నేను దేవుడి మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నానంటాడు. ఒలీవ చెట్టు ఎందుకు చెప్పాడు? 1000 సంవత్సరాలైనా బతుకుతుంది. ఎంత నీళ్లు పోసినా, ఎంత ఎండగొట్టినా చావదు, బతికే ఉంటుంది. అందుకని 128వ కీర్తనలో కూడా ఒలీవ మొక్కల వలె అంటాడు. ఒలీవ మొక్కకు అంత ప్రాశస్త్యం ఉంది. 40 సంవత్సరం పాటు వర్షం కురిసి బురదతో ఉన్నా ఏం చెట్టు బతికింది? ఒలీవ చెట్టు. పౌరం ఏం తీసుకొచ్చింది? ఒలీవ యొక్క చిగురు తీసుకొచ్చింది. అదేంటండి? సంవత్సరం పాటు భూమి మీద నీళ్ళు ఉంటే, బురద ఉంటే బతికిందా? ప్రశస్తమైన చెట్టు అది. అందుకే ఒలీవ చెట్టుతో పోలుస్తారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నా అతిక్రమములు ఇందాక ఏదైతే కీర్తనలో చదివామో 51:3లో అదే మాట రోమా దేశంలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏంటంట? అతిక్రమాలని పరిహారము నొందితే ధన్యత. ఇవన్నీ బైబిలే, నా సొంత మాటలేం కావు. కాబట్టి మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలో బైబిల్ రాసింది. బలారాధన తీసుకోవడానికి సిద్ధపడుతున్న నీవు పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకుంటావా? 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం బిలాము గురించి రాయబడింది. ఎవరు? ప్రవక్త. ప్రవక్తను కూడా దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. ఖడ్గానికి అప్పచెప్పి చంపించాడు. దేవుడు మాట వినకుండా చేసినాడు. బిలాము అతిక్రమం నిమిత్తము గద్దించబడ్డాడు. మరి మనం చేస్తే గద్దించకూడదా? తల్లిదండ్రులు, సేవకుడు, పెద్దలు ఉంటారు కదా, మరి వాళ్ళు గద్దించకూడదా? నేనేం తప్పు చేశానని అంటావా? తప్పేంటో ఆ పంచాయతీ పెట్టినప్పుడు తెలుస్తూ ఉంది, ఫలానా తప్పు చేసాం. మళ్ళా నాకేం తెలుసు అంటావా? ఇందాక కనుక నా అతిక్రమాలు నా ముందే ఉన్నాయి, ఇంకా మళ్ళీ చెప్పాలా? ఉన్నాయి కదా, ఇంకోటి చెప్పడం ఏంటి? ఊరంతా కూడా ఎగుస్తూ ఉంది నీ అతిక్రమాలు ఏంటో. అలాంటప్పుడు మరి ఒప్పుకుంటావా? వర్ధిల్లాలని ఉందా? గద్దింపొద్దా? లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. ఎవరు చేసిన దోషానికి వారు శిక్ష
భరించాలి. ఇలా 5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని దేన్నైనా చేస్తే పొరపాటున చేసినా సరే ఆ దోషానికి ఏం చేయాలంట? శిక్ష భరించాలి. పొరపాటున చేసినా కూడా. ఏంటి పాస్టర్ గారు అట్లా చెబుతారు? నేను చెప్పట్లేదమ్మా, దేవుడు చెప్తున్నాడు మోషేకి ఇలా చేయాలి అని చెప్తున్నాడు. 26వ అధ్యాయం 40వ వచనం, లేవి కాండం 26:40. ఏం చేశారంట? తమ దోషము తమ తండ్రుల దోషము ఒప్పుకున్నారంట. మా నాన్న మంచివాడండి. మంచితనం ఉంటే దేవుడి దగ్గరికి రావాలి. మంచితనం ఉంటే రక్షణ పొందాలి. మంచితనం ఉంటే బల్లలో పాల్గొనాలి. మంచితనం ఉంటే సమాధాన పడాలి. మంచితనం ఉంటే ప్రాయశ్చిత్తపడాలి. మంచి అనేది ఎక్కడా తెలియదా నీకు? కానీ ఏం చేస్తున్నాడు? తండ్రుల దోషం అలాగే మా దోషం ఒప్పుకుంటున్నామయ్యా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8-9 వచ్చిన 5వ అధ్యాయం 8-9 వచ్చిన. ఎవరి మీదకి వస్తాడా? పిల్లల మీదకి వస్తాంటండి. నేను ఏదైతే చెప్పానో దాన్ని చేయకుండా మీరు చేస్తే మీరు చేసిన దోషాన్ని మీ పిల్లల మీదకి రప్పిస్తారు. నీ కళ్ళ ముందే నీ పిల్లలు పాడైపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే, రోగగ్రస్తులు అయిపోతూ ఉంటే, తిక్కలోళ్ళలాగా ఉంటే, మాటలు రాకుండా ఉంటే భయపడవా దేవుడికి? నేను చేశానయ్యా దోషాన్ని ఒప్పుకోవా? అలాంటి పరిస్థితి క్రైస్తవ కుటుంబానికి రావాలా? అందరూ బాగుపడ్డారే దేవుడి దగ్గరికి వచ్చి. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా బాగుపడ్డారు. మనం దేవుడి దగ్గరికి వచ్చాం, ఎందుకు బాగుపడలేదు? అమ్మా పప్పు వండలేదంటే కందిపప్పు లేవు అన్నట్టు. ఎవరు? భార్య. ఏమండమన్నాడు? పప్పు వండమన్నాడు. కందిపప్పు లేదు, నువ్వు తేలేదు కాదన్నట్టు. సార్ అనుకోకుండా వాటర్ బాటిల్ తీసుకుందామని ఫ్రిడ్జ్లోకి వెళ్తే ఫ్రిడ్జ్లో పెట్టింది అంట కేజీ పప్పు. అసలు ఆ కేజీ పప్పు అందులో ఉందన్న సంగతి ఆమె మర్చిపోయింది. ఎందుకంటే అది వెనక్కి దోసేసేసి ముందర ఏవో పెట్టేసి. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది? లేవు. అలాగే మనం కూడా నాకు దోషాలు లేవు అనబాకు, కప్పేయబాకు. ఆ వస్తువులన్నీ కప్పేశారు, అవి కనపడకుండా. అది కప్పుకోబాకు. తీస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. అలాగే నువ్వు కనుక నీ హృదయంలో ఉన్నటువంటి దోషాన్ని తీసి దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, మేలు చేయునుగాక, నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. అయితే నువ్వు తీయాలి దాన్ని బయటికి, తీయాలి దాన్ని బయటికి. దాచుకుంటాం. నేను ఒకసారి ఒక పర్సు, సామాన్య పర్సు నేను పెట్టుకోను. ఆ రోజులు ఇప్పుడు లేవు, లేదు. ఆ రోజులు 2000 రూపాయల నోటు ఉంది నాకు. పర్సులో రహస్యమైనటువంటి ఖానాలు ఉన్నాయి. నేను 2000 రూపాయలు కదా, తీసేస్తారేమో గబికను చూసి అని రహస్యమైన ఖానాలో పెట్టాను. మర్చిపోయా. మిగతా డబ్బులన్నీ తీసా. 50, 100, 200, 500 తీసి మళ్ళీ వేరే పర్సు పాడైపోయిందని పడేసానంటే డిస్ట్రిబ్యూటర్లో పడేయాలి. ఇంట్లోనే ఎందుకు లేదు, పిల్లలకి ఇద్దాం ఎవరికన్నా అని చెప్పి ఒక చోట పడేసి ఇచ్చేసా కూడా. తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే 2000 ఉండాలి నా దగ్గర. ఏది పర్సు అంటే ఏమీ లేదు. సరే ఇచ్చినవాడికి అప్పటికి 2 రోజులు అయిపోయింది ఇచ్చాడు. వాడికి తెలియదు రహస్య సంచి. అరే ఒకసారి తీసుకురారంటే సరే తెచ్చా నిమిషం, ఒక 5 నిమిషాలు చేస్తారా అని నా రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి 2000
అమ్మయ్య 2000 బాబోయ్, వీడికి రహస్య సంచి తెలియలేదు, సంతోషపడ్డాం. కాబట్టి మరి రహస్యం ఉందన్నటువంటి దాగినటువంటి రహస్యాలను మనం ఓపెన్ చేస్తే సంతోషం కదా. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా 9:6. దోషాలు ఎంత ఎత్తులో ఉన్నాయో చదువుతున్నాడు అంటే ఒకదాన్ని కూర్చుకుని పోయాం అన్నమాట. ఇర్మియా ఎజ్రా గ్రంథం 9:6. ఎన్నున్నాయి? నువ్వు ఒక 5 అడుగులు ఉన్నావు. పాపాలు కూడా ఎన్ని అడుగులు అంట? 5 అడుగులు దాటిపోయాయి. నువ్వు 6 అడుగులు ఉన్నావు, నీ దోషాలు 7-8 అడుగులు ఎత్తిపోయి. ఆకాశమంతా చదవండి. ఎంత ఉందంట అపరాధం? ఎంత ఉందంట అండి? ఆకాశం ఎంత విశాలమైంది. కాబట్టి నీ పాపాలు అన్నీ ఉన్నాయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్షమించు, కరుణించు, కాపాడు, దీవించు, బలపరచు, ఒప్పుకుంటున్నా, తప్పుకోను, కప్పుకోను చెప్తావా? చెబితే ధన్యులే. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచ్చిన. నెహమ్యా గ్రంథం ఎజ్రా తర్వాత ఉంటుంది. ఎక్కడ ఉండండి ఉపవాసం? మరి నేను ఉపవాస ప్రార్థన ఎవరు వచ్చారు? ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు ఒప్పుకున్నారు? కానీ బలారాధనకు వచ్చారు. వాళ్ళు ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నారు, తండ్రుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకోకుండా నేను బలారాధన తీసుకుంటే మనకు మేలు జరుగుద్దా? జరుగుద్దా? ఏం శ్రమ పడుతున్నావు నువ్వు? దేవుడి వైపు ఎంత చూస్తున్నావు? పైపైన దేవుడికి ఇష్టమైన రీతిలో నీవు నడుచుదువుగాక, ఆయనకి ఇష్టమైన మార్గములు నువ్వు ఎన్నుకొందువు కాక. ఏమన్నారంట? మా పితరుల పాపాలు మా పాపాలు ఒప్పుకొన్నారు. ఒప్పుకుంటారు కాదు, ఒప్పుకొన్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడ దోషం ఉంటుందండి? బైబిల్ చెప్తాను. మనకు అవసరమైనవి కాకుండా అవసరం లేని మాటలు ఎక్కువ మాట్లాడతాం కదా. చూడండి, చదవమ్మా. సామెతలు 10:19. చాలు. ఎక్కడ ఉంటాయండి దోషాలు? విస్తారమైన మాట. కొంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు బాగానే మాట్లాడుకున్నారు. ఎవరు? తోడుకోవడం. ఇక చూడండి, వాళ్ళ ఆయన గురించి వీళ్ళ ఆయన గురించి చెప్పుకునేసరికి కోపాలు వచ్చేసినాయండి. నువ్వెంత అంటే నువ్వెంతని చుట్టుపట్టుకున్నావు. ఇప్పుడు దాకా బాగానే మాట్లాడేవు కదే, నువ్వెందుకన్నావు ఆయన్ని? వర్రి ఏం మాటలయ్యి? ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? దేవుడు మాటలా? ఏదేదో మాట్లాడుకున్నారు, విస్తారంగా మాట్లాడుకున్నారు. ఒక 10 నిమిషాలంటే ఏం తక్కువ? 15 నిమిషాలకే కోపాలు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. అందుకనే ఏమంటారు జనరల్గా మామూలు భాషలో, నీ నోటి దూల తగ్గించుకో, నోటి దూల తగ్గించుకోవాలి. ఏషియా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఏషియా గ్రంథం 6th chapter 5-7. ఏమైంది? దోషం తొలగిపోయింది. ఎప్పుడు? కారు నిప్పు. నిప్పు అంటే ఏంటి అర్థం బైబిల్లో? నా మాట అగ్ని వంటిది కాదు. ఏంటిది అది?
మాట ఎక్కడికి వచ్చి తగిలింది? నోటికి తగిలింది. నోటి దగ్గర నుంచి నువ్వు దేవుడి మాటలు మాట్లాడితే చెడు మాటలు మాట్లాడకుండా ఉంటావు. ఇప్పుడు అతను ఎక్కడున్నానని చెప్పాడు? అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యన. ఇప్పుడు ఏమైంది? దోషము పోయింది. ఎప్పుడు? వాక్యం నీకు తగిలినప్పుడు. అతను అంటాడు తర్వాత, మరి దేవుడు అడుగుతాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానని పంపన్నాడు. ఎందుకని? అతనికి వాక్యం తగిలింది, అతని దోషం పోయింది. కాబట్టి మనం కూడా అలా చేయాలి. 53వ అధ్యాయం 56వ వచనం, 53, 56 యెషయా గ్రంథం. మన దోషమును బట్టి ఆయన నలగగొట్టబడెను. చదవండి 5, 6, 53వ అధ్యాయం 5, 6 వచనాలు. ఎవరు? మన దోషాలు బట్టి నలగొట్టబడింది ఆయన ఎవరు? యేసు ప్రభువు. ఇప్పుడు ఆయన కార్చిన రక్తం ఎక్కడిది? నలగొట్టబడినప్పుడు కారపడిచిన రక్తం. ఆ దోషాలన్నీ ఎవరు భరించారు? ఆయనే భరించారు. ప్రియులారా చదవండి 6వ వచనం. మన యొక్క శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత వస్తాం. ఎందుకని? మన పాపముల నిమిత్తం ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు ఈ రక్తం ఎవరిది? ప్రభువారిది. ఎందుకు నిమిత్తం కార్చబడింది? మన నిమిత్తం. అందులో ఏముంది? పరిశుద్ధత. మన పాపం అంతా ఎవరు మోసారు? ప్రభువారు మోసారు. మన పాపం ప్రభువారు మోసి మన కొరకు ఆయన రక్తం గారిస్తే, ఆ రక్తం పరిశుద్ధమైందైతే, ఆ రక్తాన్ని మనం తీసుకోవడానికి ఈ రోజున వచ్చుంటే, నిజంగా నువ్వు అది తీసుకుంటుంటే నీలో పరిశుద్ధత రావాలి. డాక్టర్ గారు ఇచ్చిన మందు తీసుకుంటే రోగం తగ్గుద్ది కదా. అలాగే పరమ డాక్టర్ ఎవరు? యేసు ప్రభువు. ఆయన రక్తం అనే మందు తీసుకుంటే మనకున్నటువంటి రోగములన్నీ కుదిరిపోవునుగాక. ఎంత తీసుకున్నా కుదరట్లేదే. కొన్ని మందులు వాడితే తగ్గదు రోగం కదా. డాక్టర్ గారు ఇది పని చేయట్లేదు, రైట్, ఇంకొక మెడిసిన్ రాస్తా, పవర్ఫుల్ మెడిసిన్ రాస్తా అంటాడు. మరి ఈ యొక్క రక్తం తీసుకుంటే నీకు రోగం కుదరట్లేదే. పవర్ఫుల్ ప్రభువారు రాబోతా ఉన్నాడు. రక్తం తీసుకొని కూడా సరి చేసుకోని వాళ్ళ గురించి రాయబడింది యెషయా గ్రంథం చివరి అధ్యాయం. ఆయన ఎలా వస్తున్నాడు ఇప్పుడు చూడండి. నా రక్తం తీసుకొని నువ్వు మారలేదుగా, కాబట్టి ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు రాబోయేటప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అగ్ని రూపకంగా వస్తున్నాడు. ఎలా వస్తాడంట చెప్పండి? అగ్ని ఏం చేస్తుందండి? కాల్చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? కాల్చేస్తుంది. కాబట్టి మనము ఎలాంటి పని చేస్తున్నామా? యెహోవా వాక్యాన్ని భయపడుతున్నామా? త్రోవ తప్పి తిరుగుతున్నామా? ఏమండి అల్లరి చేస్తున్నామా? ఏమండి దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నామా? ఏమండి దేవుడి యొక్క ప్రేమలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను గమనించండి. ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చి భూమి మీద దేవుడు ఎవరెవరైతే 16 వచ్చింది, లేకపోతే 15 చదవండి, 15 ఆలకించుడి. ఏమైపోతారంటే అప్పుడు రక్తం తీసుకొని కూడా నువ్వు కడుక్కోవట్లేదనంటే దేవుడు ఎలా వస్తాడు? అగ్ని రూపకంగా వస్తాడు. ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. ఎవరు? నా రక్తం తీసుకోండి, సరి చేసుకోండి అని చెప్పిన దేవుడే నేను ఎలా వస్తున్నానో కూడా చెప్పాడు. నీ జీవితంలో మార్చుకుంటావా? సరి చేసుకుంటావా? ఆత్మీయంగా లేస్తావా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం యెషయా గ్రంథం పక్కనే ఉంటుందండి. ఎందుకు చనిపోతున్నారు? ఎలా చనిపోతున్నారు? ప్రతివాడు
తన దోషము చేతనే చనిపోతున్నాడు. 32:18 32:18 వచ్చింది. దేవుడిని ప్రేమిస్తున్న పిల్లారా, నీవు శిక్షిస్తాడు. ఆయన మాటలు వినకపోతే ఆయన గద్దిస్తాడు. 36వ అధ్యాయం 3వ వచనం 36:3 వచనం. క్షమించబడాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలని బైబిల్ సెలవిస్తాను. మరి నువ్వు ఒప్పుకోకుండానే క్షమించమంటే కోర్టులో లాయర్ ఒప్పుకుంటాడా? చేసిన తప్పు ఒప్పుకో. తమిళనాడులోనో కర్ణాటకలోనో భార్య ఏదో తప్పు చేసిందంట. ఏమండి, రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంది భార్య. కత్తి తీసుకొచ్చి తలకాయ నరికేసి తలకాయ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. నేనే నా భార్యని చంపాను. ఎందుకు చంపేవరా? అది నన్ను కాదని చెడు తిరుగులు తిరుగుతుందండి. చెప్పానండి, వెళ్ళలేదండి. వాడు కూడా కనపడుతుంది, వాడిని కూడా వేసేస్తా సార్ అంటున్నాడు. వాడు దొరకలేదండి, పారిపోయాడండి. ఇది ఎక్కడ పోద్ది? పరిగెత్తలేదు కదా. కాబట్టి పోలీస్ స్టేషన్లో వాడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నరహత్య చేయకూడదని బైబిల్ రాసింది, ఒప్పుకున్నాడు. అయితే పాత నిబంధనలో దావీదు గొలియాతు తల నరికితే పాపం కాదండి? కాదు, వాడి శత్రువు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు? వీడికి శత్రువే. కట్టుకున్న భార్య చెడుతురులు తిరుగుద్దా? వీడు మంచోడే. కోపం కట్టలు తెంచుకుందంటారు. రోడ్డు మీద వీడియో కూడా పెట్టారు. రోడ్డు మీద తీసుకొని పట్టుకొని పోతా ఉన్నాడు తలకాయ. నాయన ఏ రాక్షసులో చేసే పనులు చేస్తున్నారు ఈరోజు. కాబట్టి మన జీవితంలో మరి బైబిల్ అయితే అలా సంభవం రాయలేదు, కానీ ఇద్దరంట దేవుడి దగ్గరికి రావాలంట. వస్తే చేదు నీళ్ళేవో ఆ అమ్మాయిని తాపిస్తారంట. తాపిచ్చినప్పుడు ఆ అమ్మాయి కడుపు కనుక ఉబ్బితే ఆ అమ్మాయి పాపం చేసినట్టట. ఒకవేళ ఉబ్బకుండా కనుకుంటే ఆ అమ్మాయి దోషం చేయలేదని నిర్ధారణ చేస్తాడట సేవకుడు అని పాత నిబంధనలో రాసి. చంపమల్లా. ఒకవేళ దోషం చేసి ఉంటే అలా గనక ఉబ్బితే ఆ అమ్మాయిని వదిలిపెట్టేయమన్నాడు. చంపమల్లా. చాలా చక్కగా ఉంటుంది. లేవీకాండంలో రాశాడు ఈయన. ప్రియులరా, ఆలోచన చేయండి. యెహెజ్కేలు గ్రంథం ఇందులో 44 చదవండి. 44:3 చదివారా? ఇర్మియా 44:3. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్ని దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయించు వచ్చడం వలన వాటిని నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించింది కనుక నేను నివాసులు లేకుండా అది పాడుపడి ఉన్నది కదా. తప్పు చేశారు కాబట్టి పాడు చేసేసాను. ఏది? యెరూషలేములో మనుషులు లేరు. ఇప్పుడు 70 సంవత్సరాలు బబులోను దేశానికి తరిమివేయబడ్డారు. ఏంటంటే వాళ్ళు చేసిన దోషం కదా అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు చెప్తున్నాడు వాళ్ళు ఇలా దోషం చేశారు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 7:27. ఏంటంట? చేసిన దోషాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాను. మన ఇంట్లో మన అమ్మ మా నాన్న కొడతారు. ఎందుకురా చదవట్లేదు? ఎందుకురా తిరుగుతున్నావు? ఎందుకురా టైంకి రావట్లేదు? ఎందుకురా అన్నం తినట్లేదు? ఎందుకురా టీవీ చూస్తున్నావు? ఎందుకురా సెల్ ఫోన్ చూస్తున్నావు?
మంచి మార్కులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, పడుదలైపోతున్నారు. కాబట్టి గద్దిస్తారు, సహజం అది. గద్దించకుండా పెరిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉంటారా అసలు? చిన్న పిల్లలు సైతం కూడా అంటాం. అదేంటి చిన్నపిల్ల కదండి, ఏం తెలుసు, తప్పుడు పని చేస్తూ ఉందండి. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడిందండి. దోషం అంటే ఎక్కడుందంట? దేవుడి దగ్గర ఉందంట. చేసిన తప్పులన్నీ ఎవరి దగ్గర దాచిపెట్టుకున్నాడంట? దేవుడి దగ్గర దాచిపెట్టు. అంటే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని. నాకు ఒకరోజు మా నాన్నగారు పావలా ఇచ్చారు. అందరికీ పావలా ఇచ్చారు ఇంట్లో వాళ్ళకి. పాలంటే ఎక్కువ, ఈ రోజున దాదాపు 25 రూపాయలు పావలా ఇస్తే సరే నేను ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకున్నాను. మా అన్నయ్య చూశాడు, ఎవరు పెట్టి వాళ్ళకే, నా పెట్టిలో కొనుక్కోలేదని సంగతి వాడికి తెలిసిపోయింది. వాడు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోను. సరే దాచితే ఏదైనా ఉపయోగపడతాయని నేను దాచిపెడతాను. అందు నిమిత్తం కొంతమంది అనుకుంటారు వీడు పిసినారితనం ఏముంది, ఇంట్లో అన్నం ఉంది కదా తింటాను, బయట తినాల్సిన పని లేదు. సరే పావలా ఎప్పుడు దొంగతనం చేశాడు లేదు, దేవుని ప్రేమించాడు. ఇప్పుడు నేను మళ్ళా అవసరం అయ్యి మా అమ్మ అది అడిగితే 4 పావలాలు రూపాయి అవుతాయి. ఆమె అడుగుతుంది, చిల్లర లేదు అని అడుగుతా ఉంటే నా దగ్గర ఉన్నాయి అమ్మ ఇస్తాను. సరే చూస్తే ఎక్కడుంది, డబ్బులు లేవు. అన్నయ్య దొంగతనం చేశాడు. ఇప్పుడు దోషం ఎక్కడుంది? అతని దగ్గర ఉంది. ఎక్కడ దాచబడి ఉంది? ఎలా దాచబడింది? అడిగాడు, ఎరా వాడు డబ్బులు అంటే తీశారా మీరు అన్నాడు. మాకు తెలియదు అసలు వాడు పెట్టిన సంగతే తెలియదు అన్నాడు మా అన్నయ్య. అబ్బో ఎంత తెలియగలడు, నాకేం తెలుసు వాడి పెట్లో అన్నాడు. మా అమ్మగారు అంది, నిన్న నువ్వు మధ్యాహ్నం గదిలోకి వెళ్ళి చాలాసేపు ఉన్నావు, ఎందుకున్నా? దొరికాడు దొంగ. ఏదో చెప్పాడు, చెబితే కుదిరిందా? కుదరలే. నాన్నగారు అప్పటికే బెల్ట్ తీశాడు, 1-2 వేసేసాడు. తీసేది ఇచ్చేది. మరి ఇందాకనే ఒప్పుకోవచ్చుగా, కొట్టిందాకుండాలా. ఇక్కడ ఎవరు కొడతారంట? దేవుడు కొడతాడు. ఆయన దగ్గర దాచింది. చదువమ్మా 12వ వచనం, హోషేయ గ్రంథం. మూసేసావా? చదువు. ఎఫ్రాయిము దోషము, ఏమండి? ఎఫ్రాయిము దోషం నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉంది. భద్రం చేశాడు పాపాన్ని. గుర్తెట్టుకో, నువ్వు చేసిన ప్రతి పాపం ఎక్కడ ఉంటుందంట? దేవుని దగ్గర దాచబడి భద్రం చేయబడి ఉంటుంది. ఆయన కోపం వచ్చిన దాకా. చెట్టు కాయ కింద పడాలంటే ఏం కావాలి చెప్పండి? చెట్టు కాయ కింద పడాలంటే ఏం కావాలి? పండాలి ఒకటి, రెండోది రాయేసి కొట్టాలి ఒకటి, మూడోది చెట్టుకి కొయ్యాలి ఒకటి, నాలుగోది చెప్పండి, నాలుగోది చెప్పండి. తుఫాన్ రావాలి, దాని తర్వాతే కాయలు పడిపోతాయి. 4 రకాలుగా పడుతుంది కాయ. దాన్ని మన తెలుగు భాషలో ఏమంటారు చెప్పండి అమ్మా? పాపం పండితే కానీ దేవుడు తీర్పు రాదులేరా. పండని ఏం పండాలి మనకి? పాపం. చెట్టుకి కాయ పండాలి. మన జీవితంలో విస్తారమైన పాపాలు ఆకాశం అంత ఎత్తున్నాయే, మోయలేనంత ఎత్తైతే అప్పుడు పడేస్తాడు, రాలిపేస్తాడు దేవుడు. నువ్వు కాదు, ఆయనే రాలిపేస్తాడు. చెట్టు కాయ పడితే ఎలా రాలిపోద్దో, నీ పాపాలు పడితే కూడా నువ్వు అలాగే రాలిపోతావు. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డ. కాబట్టి ఎఫ్రాయిము పాపము ఆయన దగ్గర దాచబడి ఉంది మరియు భద్రం చేసింది.
భద్రం కూడా చేశాడు. ఒప్పుకుంటావా? రివీల్ అంటే బయటికి తెస్తావా? పాపం ఒప్పుకుంటూ తీసుకుంటావా బలారాధన? రక్తంలో పాల్పొంపు అవుతావా? పనిచేయాలని కోరుకుంటావా? అదొక మెడిసిన్ అని ఒప్పుకుంటావా? బాగు చేసేది అని ఒప్పుకుంటావా? ఒప్పుకున్నట్టయితే మోకరించు, ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు ప్రార్థన.